హాయ్ నమస్తే వెల్కమ్ టు భానుస్ వ్యూ. నేను మీ భాను, మీరు చూస్తున్నారు భానుస్ వ్యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక పెద్ద మార్కెట్కి వచ్చానన్నమాట. ఏషియాలోనే అతిపెద్ద మార్కెట్కి వచ్చాను. ఏ మార్కెట్, ఎక్కడ, ఏంటి అన్నది ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఇక్కడ చూడండి, కంప్లీట్గా చూస్తున్నారా ఈ బిజీ రోడ్స్, ఎటువైపు చూసిన చెత్త. అంటే మార్కెట్ ప్లేస్ కదండి, ఇక్కడ కార్పొరేషన్ చెత్త బండి కూడా ఉంది చూడండి. సో ఈ చెత్తని ఎవ్రీడే క్లీన్ చేస్తూ ఉంటే కానీను ఇంకా మార్కెట్ ప్లేస్లో ఇలాగే ఉంటుందన్నమాట. ఇది మన బెంగళూరులోని చాలా పెద్ద హోల్సేల్ పూల మార్కెట్లలో ఒకటిని కూడా చెప్పొచ్చు. దీన్ని కేఆర్ మార్కెట్ అంటారండి. కృష్ణ రాజేంద్ర మార్కెట్ అన్నమాట. చిక్పేటకు పక్కనే ఉంటుంది కాబట్టి ఫెమిలియర్గా చిక్పేట్ మార్కెట్ అని కూడా సింపుల్గా కూడా అనేస్తూ ఉంటాము. అబ్బా, ఇక్కడ చూస్తున్నారా, రకరకాల పువ్వులండి. అన్ని కలర్స్, అన్ని రకాల పువ్వులు మీకు ఇక్కడ దొరుకుతాయన్నమాట. చాలా అంటే చాలా ఫ్రెష్గా దొరుకుతుంది. కట్టిన పువ్వులు, కుట్టిన పువ్వులు, ఇంకా దిండ్లు, మల్లె దిండ్లు, కనకాంబరం దిండ్లు, ఇలాగా చేమంతులని, బంతులని, రకరకాల ఫ్లవర్స్ మనకి ఇక్కడ దొరుకుతాయన్నమాట. మార్కెట్ లోపల లైట్స్ ఆన్లో ఉన్నాయి కదండి. నేను మొబైల్తో షూట్ చేయడానికి ఏ షాప్కి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలా ఫ్లిక్కరింగ్స్ వచ్చేస్తుంది వీడియోలో. దయచేసి నన్ను క్షమించండి. మీరు ఇలాగే కంటిన్యూ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇక్కడ లెక్కలేనన్ని దుకాణాలు ఉన్నాయండి. అనేక రకాల పూలు దొరుకుతాయన్నమాట. ఉదయం 4 గంటలకే షాప్స్ ఓపెన్ అయిపోయి ఉంటాయి. మనకి ఇక్కడైతే కార్ పార్కింగ్లని, వెహికల్ పార్కింగ్లని ఎక్కడ చోటు ఉండదండి. బట్ మనం ఈ మార్కెట్ని చేరుకోవడానికైతే మాత్రం ఇది సిటీ సెంటర్లో కాబట్టి మనకు బస్సెస్, ట్రైన్స్, మెట్రో లాంటి ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి అన్నమాట. కొన్ని రకాల పువ్వులనైతే వాళ్ళు ఆల్రెడీ తూకం వేసి కేజీల లెక్కన ఇలా ప్యాక్ చేసి ఉంచేస్తారండి. మనకు ఈజీ టు బై అనేలాగా ఉంటుందన్నమాట. చాలా ఫ్రెష్గా ఉంటాయి. కొన్ని రకాల మాలలు చూద్దాం మనం ఇప్పుడు. వైట్ లోటస్తో మధ్య మధ్యలో రంగురంగుల పువ్వులు పెట్టి, అలాగే పింక్ లోటస్తో కూడా రంగురంగుల పువ్వులు పెట్టి మాలలు కట్టారండి. ఇది చాలా చక్కగా అమ్మవారికి అలంకరించే విధంగా. అలాగే మీకు ఇక్కడ కనకాంబరాలతో దిండ్లు, అలాగే మల్లెపూ దిండ్లు చూపిస్తానండి. ఇవి చాలా అంటే చాలా ఒత్తుగా చుడతారండి, దిండ్లు కడతారండి. చాలా బాగుంటాయి. ఒక్క మల్లె దిండుని, అలాగే ఒక కనకాంబరం దిండుని మన జడ చుట్టూ కనుక చుట్టేసుకున్నామంటే ఎంత ఫ్రెష్గా ఉంటుందండి. అసలు మనకు 3 days అయినా కానీ ఇవి వాడవండి, అంత చక్కగా ఉంటాయన్నమాట. నేను ఒక ఫోటోలో చూపిస్తాను చూడండి, ఎలా చక్కగా అలంకరించుకుంటారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ మీకు ఒకసారి నేను అలా చూపించాలనుకుంటున్నాను. చాలా అంటే చాలా ఇష్టం అండి నాకు ఈ మల్లెపూలు అంటే. ఇలా రంగురంగుల పువ్వులతో మంచిగా మాలలు చుట్టేస్తూ ఉంటారండి. అక్కడ బరా చుట్టేస్తూ ఉంటారు. చిన్న సైజు మాలల నుంచి పెద్ద సైజు మాలల వరకు, అంటే 6 అడుగుల మాలల వరకు మనం మోయలేనంత బరువున్న మాలలు కూడా ఇక్కడ వీళ్ళు చుట్టేస్తుంటారండి రకరకాలుగా. వీళ్ళ క్రియేటివిటీకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నానండి. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అంటే వాళ్ళ వృత్తి అయినా కానీ అండి, మెచ్చుకోవాల్సిందే. అన్ని కలర్ఫుల్ మాలలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కదా మీరు కూడా. ఓకే, మీకు ఇంకొక సర్ప్రైజ్ ఉంది. ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఇక వరుసగా పండుగల సీజన్ స్టార్ట్ అయింది కదండి. పండుగలు అంటేనే పువ్వులు, రకరకాల పూలతో ఇంటిని అలంకరించుకుంటేనే కదండి ఆనందం. ఇన్ని కలర్స్ పువ్వుల్ని చూస్తూ ఇక్కడే ఇలాగే ఉండిపోవాలనిపిస్తుందండి. కానీ మార్కెట్లో ఉండగలమా చెప్పండి? అన్ని రకాల పూలతో ఇలా స్వామివారిని చక్కగా అలంకరించుకోవచ్చు. ఇక్కడ ఇంకో క్రియేటివిటీని చూడండి. ఆ చక్కటి పామ్ లీవ్స్తో కానీ, లేదంటే లేత తాటి ఆకులతో ఇలా ప్రిపేర్ చేస్తారంట. చక్రాలు లాంటివి, హ్యాంగింగ్స్ ఇలాంటివి ప్రిపేర్ చేస్తారు. మనం యూజువల్గా వీటిని పెళ్లి పందిరి డెకరేషన్స్లో, లేక అయ్యప్ప స్వామి పూజా డెకరేషన్స్లో చూస్తూ ఉంటాం కదా. చాలా చక్కగా అద్భుతంగా ప్రిపేర్ చేశారు కదండి. ఇక్కడ అరటి చెట్లు, మామిడాకులు,
బూడిద గుమ్మడికాయలు, అరటి ఆకులు అన్నీ దొరుకుతాయండి మనకు. అరటి చెట్లు అయితే చిన్న పిలకల నుంచి పెద్ద చెట్ల వరకు దొరుకుతాయి. అలాగే ఫ్రెష్గా ఉన్నటువంటి అరటి ఆకులు దొరుకుతాయి. అలాగే మనకు బూడిద గుమ్మడికాయలు కూడా సైజు వారీగా ఇక్కడ దొరుకుతాయన్నమాట. మీకు ఒక సర్ప్రైజ్ అన్నాను కదండి, ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక సర్ప్రైజ్ వస్తుంది. ఇదన్నమాట. రకరకాల పండ్లు కూడా ఇక్కడ మనకు చాలా చాలా అంటే చాలా దొరుకుతాయండి. ఫ్రెష్గా ఉంటాయి. అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి. మనకు ఓపిక ఉండాలే కానీ పువ్వులు తీసుకొని ఇక్కడే అన్ని ఫ్రూట్స్ తీసుకొని వెజిటేబుల్స్ తీసుకొని చక్కగా మనము ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చండి. అసలు ఎన్ని రకాలు ఇవి ఉన్నాయి ఇవి లేవు అని లేకుండా అన్ని రకాల పండ్లు రాసులు రాసులుగా ఉన్నాయండి ఇక్కడ. దానిమ్మ చూడండి, ఈ కలర్ ఏంటండి, ఎక్కడైనా కానీ ఒక్క గింజ కానీ పాడైనట్లు ఏమన్నా ఉన్నాయి కనిపిస్తున్నాయా? అంతంటే అంత ఫ్రెష్గా ఉన్నాయి. తాజా తాజా పండ్లండోయ్. ಒಂದು ಓಪನ್ ಮಾಡಿ. ಡ್ರ್ಯಾಗನ್ ಫ್ರೂಟ್ ಬೇಕಾನೆ? ಎಷ್ಟದು? 80 ರೂಪಾಯಿ. ఇక ధరలంటారా, రీజనబుల్గానే ఉన్నాయి. బట్ ఫుల్ క్రౌడ్ అండి. మనకు ఆ క్రౌడ్లో వెళ్ళే ఓపిక ఉంటే చక్కగా మనకు కావాల్సిన ఫ్రెష్ పువ్వులు, పండ్లు, కూరగాయలు తక్కువ ధరకే తెచ్చుకోవచ్చు. ఈ పువ్వులన్నీను చిక్బల్లాపూర్ నుంచి ఇంపోర్ట్ అవుతాయి అంటున్నారండి వీళ్ళు. వీటన్నిటితో పాటు మనకు పూజకు కావాల్సిన సామాన్లు కూడా ఇక్కడే దొరుకుతాయన్నమాట. సో అన్నిటినీ ఒకే పూటలో షాపింగ్ చేసేసి తీసుకెళ్ళిపోతే సరిపోతుంది కదండి. మరి ఒక్కో దానికోసం ఒక్కో చోటికి వెళ్ళే పని లేకుండా ఉంటుంది. చెప్పాను కదండి, రద్దీ సమయాల్లో పార్కింగ్కి చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ. సో మెజెస్టిక్ బస్ స్టాండ్ నుండి 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి ఈ కేఆర్ మార్కెట్. కృష్ణరాజేంద్ర మార్కెట్ అంటే సిటీ మార్కెట్ అన్నమాట. మీకు ట్యాక్సీలో అయితే ఈజీగా వచ్చేయచ్చు. సౌకర్యం ఉన్నవాళ్ళు హ్యాపీగా హోల్సేల్లో అన్ని రకాల వస్తువుల్ని కొనుగోలు చేయడానికి వీలుగా ఉన్నటువంటి ఒక మార్కెట్ని మీకు చూపించాననే సంతృప్తితో మీకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కమెంట్ చేయడం కూడా మర్చిపోకండి. అలాగే మీకు చిన్న మాట, ఈ ఫ్లవర్స్ లాగా మన జీవితాలు కూడా కలర్ఫుల్గా ఉండాలని, అలాగే ఈ ఫ్రూట్స్లా మన విషెస్ కూడా ఫ్రూట్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ మీ బాను. Plan well and get the work done in easier way. Thank you so much you all once again.